ఇక నిజామాబాద్లో రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మొదటగా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించి రైతు సమ్మేళనంలో పాల్గొంటారు. ఇక అనంతరం దివంగత నేత డి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఇక అమిత్ షా టూర్కి సంబంధించిన మరింత సమాచారాన్ని సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అమిత్ షా పర్యటనకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే జాతీయ పసుపు బోర్డు సంబంధించిన నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటైంది, ఆ జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్లో ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లి గంగారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడించారు సార్. రేపు జరగబోయే జాతీయ పసుపు బోర్డు జాతీయ స్థాయిలో ఎక్కడ లేదు, అది తెలంగాణలో నిజామాబాద్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ బిడ్డగా రైతుగా మీరుకి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ ఇచ్చారు. రేపు ఎట్లా జరగనుంది సభ, ఏర్పాటు ఎట్లా? రేపు మధ్యాహ్నం 1 గంటకు అమిత్ షా గారు నిజామాబాద్ చేరుకుంటారు. నేరుగా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడే రైతులతో సమావేశం అవుతారు. దాదాపు 30 నిమిషాల సమావేశం కొనసాగుతుంది. రైతులు, అఫీషియల్స్, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులు, అధికారులు వాళ్ళందరితోనే ఒక సమీక్ష ఉంటుంది. ఆ సమీక్ష తర్వాత నేరుగా వచ్చి డి శ్రీనివాస్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ నుంచి నేరుగా వచ్చి రైతు మహాసమ్మేళనం నిజామాబాద్ కంటేశ్వర్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగేటటువంటి రైతు మహాసమ్మేళనం కృతజ్ఞత సభ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున జిల్లా నుంచి రైతులు తరలి రావడం జరుగుతుంది. ఇది భారీ ఎత్తున తరలి వచ్చేటువంటి రైతాంగాన్ని రేపు మీరు అందరూ కూడా చూస్తారు. ఈ సభ ద్వారా ఒక మంచి సందేశాన్ని రైతులకు, ఈ జిల్లా ప్రజలకు పంపాలన్న ఉద్దేశంతోనే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గత అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, పసుపు బోర్డు విషయంలో చాలా వరకు ఆరోపణలు చేశారు. ఇప్పుడు పసుపు బోర్డు వచ్చింది. రేపు ఈ సభ ద్వారా రైతులకు ఏం చెప్పబోతున్నారు, మిగతా పార్టీలకు ఏం చెప్పబోతున్నారు? ఏదైతే పార్టీలు అంటున్నారో మీరు, ఆ పార్టీలు అనేక సంవత్సరాలు రైతులను మోసం చేసిన పార్టీలే. గత 60 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ప్రతి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశోధన కేంద్రాలు తీసుకొస్తామని చెప్పిండ్రు. ఎవరేం చేయలేదు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి బిడ్డే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారు. అరవింద్ గారు ఒక బాండ్ రాసిచ్చి, బాండ్ అంటే రైతులకు నేరుగా రాసియకుండా సోషల్ మీడియాలో బాండ్ రిలీజ్ చేసినప్పుడు కూడా తనకు సంకల్పం ఉంది కాబట్టి, చిత్తశుద్ధి ఉంది కాబట్టి దీనికోసం ఆయన ఎంత కష్టపడి నాకు ప్రత్యక్షంగా తెలుసు. నేను ఆయనతో నింబట ఉన్నటువంటి వ్యక్తిగా. ఎందుకంటే ఆయన ఎక్కని ఆఫీస్ లేదు, కలవని మంత్రి లేడు, ఆయన పడనటువంటి పాటలు లేవు. ఆ రకంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా రైతుల ఆకాంక్షల కోసం పనిచేసి మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని, పీయూష్ గోయల్ గారిని మెప్పించి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఆశీర్వాదంతోనే పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది. దీనికి సహకరించినటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా బండి సంజయ్ గారు, మిగతా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఈ ప్రాంత రైతుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే సభకు సంబంధించి జాతీయంగా పండిస్తున్న పసుపు పంటకు సంబంధించి ఈ బోర్డు ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయి, రైతులకు ఎలాంటి లాభం చెప్పారు? ఇప్పుడే బోర్డు ప్రారంభమైంది. బోర్డు దాదాపు 5 నెలల కాలంలో కొంత ఎక్సర్సైజ్ చేసింది, కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసింది. బిఎస్ఎంస్ కానీ, మిగతా రైతులు, ట్రేడర్లు, ఎక్స్పోర్టర్స్తో ఒక సమావేశం కానీ, అదేవిధంగా రైతు అవగాహన సదస్సులు కానీ, అదేవిధంగా ఎగ్జిబిషన్, ఢిల్లీలో జరిగినటువంటి ఎగ్జిబిషన్ కానీ, రీసెర్చ్ సైంటిస్టులతో రీసెర్చ్ సంబంధించినటువంటి సమావేశాలు కానీ, అనేకమైనటువంటి సమావేశాలు పెడతా ఉన్నాం. ఇప్పుడే మాకు ఒక కార్యాలయం కూడా రావడం జరిగింది. ఆ కార్యాలయం ద్వారా కొంత స్టాఫ్ వస్తుంది అక్కడికి. ఆ స్టాఫ్ ద్వారా ఇంకా వేరే రకమైనటువంటి యాక్టివిటీస్ కూడా మేము మొదలు పెడతాం. ఇంకా దానికి సంబంధించినటువంటి మిగతా విషయాలు కూడా భవిష్యత్తులో అనేకమైనటువంటివి కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి పసుపు బోర్డు కార్యకలాపాలను కూడా ఇక్కడ నుంచి జరుగుతాయి. కాబట్టి పసుపు బోర్డు కార్యాలయం ద్వారా ఇక్కడ కొంతమందికి మనకు అనేక రకాలుగా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా భవిష్యత్తులో మీరే చూస్తారు. చివరికి ఒక విషయం చెప్పండి సార్. రేపు కేంద్ర మంత్రులు ఎవరు వస్తున్నారు, రాష్ట్ర స్థాయికి సంబంధించిన నాయకులు ఎవరు వస్తున్నారు, మీకు ఏమైనా ఇంటిమేషన్? మేము మా పసుపు బోర్డు కార్యాలయం ఇనాగ్రేషన్కి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. కార్యాలయ ఇనాగ్రేషన్ తర్వాత అక్కడే జరిగేటటువంటి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాల్గొంటారని మేము అనుకుంటా ఉన్నాము. రాష్ట్రంలో మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు అక్కడ పాల్గొంటారని అనుకుంటున్నాము. ఆ సమావేశం తర్వాత నేరుగా ఇక్కడికి ఈ సభకు కేంద్ర మంత్రులు మన అమిత్ షా గారితో పాటు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు కూడా రావడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్తో పాటు కిషన్ రెడ్డి వస్తున్నారు. సభకు సంబంధించి ముఖ్యంగా పసుపు బోర్డు, చిరకాల కోరికైన పసుపు బోర్డు అవుతుందో పసుపు బోర్డు ఏర్పాటైంది. కాకపోతే నిజామాబాద్లో జరుగుతున్న చర్చ మాత్రం పసుపు బోర్డు ఏర్పాటైంది. కాకపోతే అది అద్దె భవనంలో ఉంది కాబట్టి దాని విషయంలో కొద్దిగా చర్చ జరుగుతుంది. ఏమైనప్పటికీ సొంత భవనం కూడా ఏర్పాటు చేసేందుకు కూడా బీజేపీ పార్టీ ప్రతిపాదనలు పెట్టింది. ఇప్పటికే ఒక బోర్డు అయితే ఏర్పాటు చేసింది. దాంతోపాటు రేపు జరగబోయే కార్యక్రమం సంబంధించి ఏదైతే అమిత్ షా మధ్యాహ్నం రానున్నారు, మధ్యాహ్నం వచ్చిన తర్వాత మొదటగా పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ధర్మపురి శ్రీనివాస్, దివంగత పీసీసీ నేత ధర్మపురి శ్రీనివాస్ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం
ఏదైతే పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న రైతు వేదిక సంబంధించిన రైతు సభ ఏదైతే ఉందో రైతు సభలో పాల్గొన్నారు. ఈ రైతు సభ సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5,000కు పైగా రైతు వేదిక సంబంధించిన రైతు సదస్సులు రైతులు వచ్చే విధంగా బీజేపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చాలామంది కూడా ఈ సభకు హాజరవుతున్నట్టుగా ఒక పక్క బీజేపీ నాయకులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో రేపు జరిగే అమిత్ షా కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తయినాయని చెప్పుకోవచ్చు. రేపు మధ్యాహ్నం ఈ కార్యక్రమాలు కూడా ప్రారంభంగా ఉన్నాయి. సుమారు 4 గంటల వరకు పూర్తిగా ఉన్నాయి. తర్వాత అమిత్ షా తిరిగి వెళ్ళనున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ, నిజామాబాద్.